మిస్ వరల్డ్ ఏమైంది చెప్పు నాకు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీ మీడియా వాళ్ళు కూడా చాలా బయాస్డ్ అండి. ఐఎమ్ సారీ, ఇంత అన్యాయం అంటే మహిళ ఉంది కాబట్టి చెప్తున్నా. మీకు నిజంగా బాధ్యత లేదా చెప్పరి. మిల్లా మ్యాగీ అని ఆ పిల్ల ఎక్కడి నుంచో ఇంగ్లాండ్ అమ్మాయి ఇటుదాకా వచ్చింది. భారతదేశం భరతమాత దేశం ఇది. మహిళలను ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవత, నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవత, తత్ర రమంతే దేవత. ఈ దేశం అది. ఈ దేశానికి వచ్చింది ఆ అమ్మాయి. నేను మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటాను, ఈయన పొడుస్తా పీకుతా అని అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ ప్రపంచంలో వాళ్ళంతా వచ్చినారు. పాపం అమ్మాయి ఏం కంప్లైంట్ చేసింది, నన్ను ప్రాసిక్యూట్గా చూశారు వాళ్ళు. అలా దే మేడ్ అన్ అటెంప్ట్ టు మొలెస్ట్ మీ, నన్ను ఆగమాగం వాళ్ళతో టైం గడపాలని చెప్పారు, ఇట్లా ఇబ్బంది గురి చేసినారు అని ఆమె లండన్లో పోయి చెప్పింది. ఈ రెండు దంపతులు ఏమో తెలియదు, ఆడికి పోయి చెప్పింది. ఎంక్వైరీ జరగద్దా సార్? మీరు చెప్పండి, ఎంక్వైరీ జరగాలనా లేదా? కేటీఆర్ ప్రభుత్వం అకౌంట్ నుండి ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో భాగస్వాములు అయినటువంటి ఒకసారి ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఈవెంట్ కండక్ట్ చేయడం కోసం అని చెప్పని డబ్బులు పంపిస్తేనేమో ఎంక్వైరీ జరగాల, నోటీసులు ఇవ్వాలా, కేటీఆర్ని పిలిపియాలా, బట్టగాల్చి మీదేయాలా. మీలాంటి మీడియా వాళ్ళు పొద్దున్న లేస్తే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి చర్చలు పెట్టి అంటే ఇప్పుడు యూ హ్యావ్ టు లిసన్ టు మీ. ఆ పిల్ల ఆ అమ్మాయి ఒక దేశ ప్రతినిధిగా వచ్చింది, స్టేట్ ప్రోటోకాల్తో ఉన్నటువంటి ఒక గెస్ట్. ఆ అమ్మాయి వచ్చి ఇంత పెద్ద అపవాదు చేస్తే సీసీటీవీ ఫుటేజ్ నేను అడిగిన ఆర్టీఐ అప్లికేషన్లో, ఐ వాంట్ టు సీ ద సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ ఆల్ దీస్. ఈ అమ్మాయిలు మీరు కావాలంటే చూడరు, ఫర్ యువర్ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఐ విల్ గివ్ యూ. ఏ హోటల్లో పెట్టినారు, సీసీటీవీ ఫుటేజ్ ఏంటి, ఎవరు వచ్చినారు, ఎవరు పోయినారు, ఏం చర్యలు తీసుకున్నారు, ఇట్లా అన్నీ పెట్టి అడిగిన. ఏం ఇన్ఫర్మేషన్ లేదని తేలుగుట్టిన దొంగల లెక్క ఎవడు సపోర్ట్ చేస్తలేడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, రాలేదు మీకు ఇవ్వలేదు. దే సెడ్ దేర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్. అండ్ డీజీపీకి పంపిన, చీఫ్ సెక్రటరీకి పంపిన, చీఫ్ సెక్రటరీ నుంచి ఇంకెవరికో సైబర్ క్రైమ్స్ అన్నారు, మొత్తానికి అది రాలే ఆ ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ థింక్ దే విల్ గివ్ ఆల్సో. ఇక సరే పెద్ద గూడుపుటాని, ఇక అది పెద్ద వేరుముచ్చట. నేనేమంటున్నా అంటే ఫార్ములా ఈవీ రేస్ పట్ల ఉన్నటువంటి ఒక ఉత్సుకత, ఒక ఇంగ్లాండ్ ఆడపిల్ల వచ్చి నన్ను ఇట్లా వ్యవహరించిండ్రు అని పత్రికాముఖంగా అంతర్జాతీయ స్థాయిలో చెప్పినప్పుడు దానిపైన విచారణ ఈ ప్రభుత్వం ఎందుకు చేపట్టదు? ఎందుకు ఈ సి టీమ్స్ ఎందుకు, పీ టీమ్స్ ఎందుకు, డీజీపీలు ఎందుకు, పోలీసు వాళ్ళు ఎందుకు, వాట్ ఫర్ టెల్ మీ. ఓకే, మీ ప్రశ్న అది. అసలు మీరు అన్నారు మిస్ వరల్డ్ అన్నప్పుడు ఆ ఈవెంట్ సక్సెస్ అయిందంటారా? మీరు చెప్పరాదు, నన్ను ఎందుకు అడుగుతుంది? మీరు చెప్పండి తల్లి. ఒక అమ్మాయి వచ్చి నన్ను ఇట్లా అంటే అట్లా కాదు సార్, ఈ ఈవెంట్కి స్పాన్సర్సే దొరకకపోవడానికి గత ప్రభుత్వ పెద్దలే కొంత అది చేసిండ్రు రానివ్వకుండా, అది కాబట్టి ఈవెంట్ ఫెయిల్ అయింది, ఆడలేక మద్దలోడింది అంటారు. అట్లా కాదు సార్, వాళ్ళు ఏమన్నా చెప్పనండి, నేను అడిగిన దానికే చెప్తున్నా. ఈ ఈవెంట్ సక్సెస్ కానివ్వకుండా చేశారు. ఎటు చేస్తారండి? కేటీఆర్ చేస్తారా? లేకపోతే జయేష్ రంజన్ ఆయన దగ్గరే ఉన్నాడు, కర్త కర్మ క్రియ అయిపోయి లాస్ట్ మూమెంట్లో ఆయనే జడ్జ్ అయి కూర్చున్నాడు జయేష్ రంజన్ కదా. జయేష్ రంజనే కూర్చున్నాడు కదా. నీ దగ్గరనే జయేష్ రంజన్ ఉన్నాడు, నీ దగ్గరనే మొత్తం పోలీస్ వ్యవస్థ అంత ఉన్నది, నీ దగ్గరనే ప్రభుత్వం ఏ కంపెనీ అంటే ఆ కంపెనీని పిలిచి మాట్లాడగలిగేటువంటి ఒక పరిశ్రమ శాఖ నీ దగ్గరే ఉన్నది. అవును సార్, డబ్బులు పెట్టే పెద్ద మనుషులు ఎటున్నారు? నేనేమంటా ఉన్నా, నువ్వు చిన్న ఈవెంట్ను కూడా స్పాన్సర్షిప్లు తెచ్చుకోలేకపోతే ఇంకా యు ఆర్ అన్ ఇన్కాంపిటెంట్ పర్సన్ దట్ యూ షుడ్ నాట్ సిట్ ఆన్ దట్ చైర్. నీ చేతగాంతనం, నీ మీద విశ్వాసం లేదు పబ్లిక్. మేము చదువుకుంటప్పుడు చాలా ఈవెంట్లు చేసినాం, విద్యార్థి పరిషత్లో పనిచేసి. మేము కూడా ఫ్రీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ ఆపరేషన్ క్యాంప్స్, లేకపోతే ఇంకేదైనా జరిగినప్పుడు పోయి మేము కూడా డబ్బులు తీసుకొచ్చేవాళ్ళం పోయి కంపెనీలలో. అవును సార్, స్పాన్సర్స్ని రానియకుండా చేయడం వల్ల స్పాన్సర్స్ నేను చెప్పితే నీకు స్పాన్సర్స్ తెచ్చుకోలేకపోతున్నావు అంటే నువ్వు కుర్చీలో కూర్చోద్దబ్బా. యు ఆర్ ఇన్కాంపిటెంట్, యూ షుడ్ నాట్ సిట్. స్పాన్సర్స్ అంతా ఇటు చేతుల్లో ఉన్నారు, వాళ్ళు ముందుకు అడుగు. అదే అంటున్నా కదా, యు ఆర్ ఇన్కాంపిటెంట్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ది అటెన్షన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. యు ఆర్ ఇన్కాంపిటెంట్, యూ హ్యావ్ నో బిజినెస్ టు కంటిన్యూ ద చీఫ్ మినిస్టర్. అంటే నిజంగా కాళ్ళు వెనకకు లాగేటోళ్ళు ఉన్నారు అది వెనక. పిచ్చి మాటలండి. నేను అందుకే అంటే ఆడలేక మధ్యలోడిందని నేను అందుకే అంటున్నా. పటేల్ అని చెప్పుకోవడం వేరు, పటేల్ గిరి వేరు. వారు పుట్టిగానే మేము పటేల్ పట్వార్లం అని చెప్పుకోగానే కాదు కదా. యూ హ్యావ్ టు షో దాట్, యూ హ్యావ్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్. నిజమైన పటేల్ అయితే కాన్ఫిడెన్స్ తీసుకొస్తాడు. అండ్ ఫైట్ చేయాలి. ఫైట్ ఏముంది సార్ ఇందులో? కాన్ఫిడెన్స్ సార్. ఇన్వెస్ట్ ఏం కాలు కూస్తారండి.
కేటీఆర్ అనేట ఆయన ఏగా మిస్ వరల్డ్కు డబ్బులు ఇవ్వకు అని చెప్తాడు ఆ కంపెనీలకు. ఈయన చెప్తే ఆయన వింటాడా? అమాయకంగా మాట్లాడకండి మీరు కూడా. మీరు 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 ఎంత అమాయకంగా ఉంటే నాకు భయం అవుతుంది. మీరు ఇట్లా ఇంత అమాయకంగా ఎంత ఖర్చు పెట్టిండ్రు? ఎందుకు మీకు ఎవరు చెప్పారు 200 కోట్లని? మరి ఆ ఈవెంట్ 200 కోట్లు అనేదే కదా. మీ దగ్గర ఉంది ఆర్టీఏ సమాచారం? లేదు తీసుకోలేదు. బట్ తీసుకోండి, అడగండి, మీరన్నా అడగండి, నేనంటే ఇయర్గానే 200 కోట్లు. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు, వాళ్ళు ఎంత స్పాన్సర్? యాక్చువల్ ప్రాజెక్ట్ 200 కోట్లు, కానీ అంత రాలా. సీన్ ఇట్ యాజ్ ఎ ప్రపోజల్, డిపిఆర్ చూసినారా? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమైనా చూసినారా? ఇప్పుడు లేదు నా దగ్గర. చూసారా? చూడండి ఫస్ట్ మీరు ఎంత ఖర్చు పెట్టినారు, ఎంత ఈవెంట్ స్పాన్సర్షిప్స్ మొబిలైజ్ చేయగలిగినారు. ఇఫ్ ఈవెంట్లకు స్పాన్సర్షిప్ కూడా తెచ్చుకోలేకపోతే ముఖ్యమంత్రిగా ఉండి పెట్టుబడులు తెస్తాడండి దేశ రాష్ట్రానికి? కంపెనీలు తెస్తారండి? ఏఐసిటీ కడతాడండి? మూసీకి డబ్బులు 1,00,000 కోట్లు తీసుకొస్తాడండి? నమ్ముతుండ్రా మీరు? మీరు చెప్పిన ప్రకారం అసలు ఏది ముందుకు పోదుగా. నేను చెప్పిన ప్రకారం కాదు, మీరు చెప్పిన ప్రకారమే. నేనెందుకు నా నోట్లో ఎందుకు మీ మాట పెడతారు? మీరే అంటున్నారు డబ్బులు తీసుకురాని ఇస్తలేరు, మీరే అడ్డుకుంటున్నారు అని నన్ను అన్నారు మీరు. నేను చెప్తే ఒకవేళ పెట్టుబడిదారు కనుక నా మాట అయిని ముఖ్యమంత్రి మాట వింటలేడంటే మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే హక్కు ఉందా మీకు? అసలు నైతికత ఉందా? అందుకే అంటారు ఫైట్ చేయాల్సి వస్తుందా. వాట్ యూ మీన్ బై ఫైట్ సార్? ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రీట్ ఫైట్. రౌడీలా ఏమన్నా ఇల్లు రౌడీజమా? ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ను విన్ చేయాలంటే రౌడీజం చెప్తారా? చూసుకుందాం చాలా దేఖలింగేరా అన్నట్ట అంటారా? ఇట్లా తొడలు కొట్టి కాళ్ళు కొట్టి అది రౌడీ షీటర్లు చేస్తారు. ముఖ్యమంత్రి కాదు కదా. యూ హ్యావ్ టు విన్ ద కాన్ఫిడెన్స్. ఇఫ్ ఎట్ ఆల్ నిజంగానే నేను చెప్తే నీకు స్పాన్సర్షిప్లు రావట్లేవు అంటే ఫస్ట్ నీకు చేత కాదన్నట్టు. నీ చేత కావట్లే, నీ వల్ల కాదు ఒకటి. రెండవది, నీ చేతగాంతరా నాకెందుకు అట్రిబ్యూట్ చేస్తున్నావు? నీ మీద నమ్మకం లేదు. నీకు పైసలు ఇస్తే నువ్వు ఆడపిల్లలను ఇట్లా ఆగం చేస్తావని వాళ్ళకైనా అనుమానం మొదటి నుంచి ఉండనేమో. మిల్లా మ్యాగీ లెక్క ఇంకేం మ్యాగీని ఏం చేస్తారో ఏమో అని చెప్పని అనవసరంగా అప్రతిష్ట పాలైపోతాం మేము. ఇటువంటి అప్రతిష్ట పాల ఈవెంట్లో మేమెందుకు డబ్బులు పెట్టాలని వాళ్ళు ఏమైనా అనుకుంటామో నాకు తెలియదు. ఇప్పుడు మీరంతా ఇది హైపోథెటికల్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ డేటా. నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవడు పెట్టుబడి పెట్టిండు, ఎవడు పెట్టలేదు, ఎవడు స్పాన్సర్ అయ్యిండు, ఎవడు స్పాన్సర్ కాదు నాకు తెలియదు. నాకు తెలిసి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏదో ఇచ్చినట్టున్నాయి. తర్వాత మెగా కృష్ణారెడ్డి గారు కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన ఇచ్చినాక డబ్బులు లేకపోయిందండి. ఆయన కుబేరుడు, తెలంగాణ భారతదేశంలో కుబేరుడు ఆయనే స్పాన్సర్ అయిన తర్వాత ఇంకా డబ్బులు లేకపోయింది. సో ఇచ్చిన సక్సెస్ కూడా చేయలేదు అనేది ఇంకొక ఇన్ఎఫిషియంట్. బేసికలీ ఆయనకు పరిపాలన రాదు, పరిపాలన చేయరాదు, చేసే ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడంలో ఇంట్రెస్ట్ ఉంది అంతే వాళ్ళకు.